రెప్లికా ఒరిజినల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తెగ ట్రెండ్ అవుతుంది ఆ శారీ గురించి. రెప్లికా ఒరిజినల్ అని చెప్పి కొట్టుకు వస్తున్నారు. సో దాని గురించి వదిలేస్తే నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. నేను ఈ క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీషోలో కూడా సెల్లర్ గా జాయిన్ అయ్యాను. అయితే మీషోలో బట్టలు వెళ్తా వస్తా ఉంటాయి కదా. నాకు అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఇప్పుడు డ్రెస్ తీసుకున్నారు. నేను సెండ్ చేసిన డ్రెస్ వచ్చి ఇది, నేను ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తాను. నేను ఈ డ్రెస్ సెండ్ చేస్తే నాకు రిటర్న్ లో వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్ నేను పెట్టాను, అదే మనం పంపించాము అని చెప్పి ఏదైతే నాకు రిటర్న్ వచ్చిందో చూపిస్తాను. కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. నాకైతే ఇదిగోండి, ఈ ఏదైతే మగ్గం వర్క్ది ఉందో బ్లౌజ్ పీస్ ఇదిగోండి, ఇది వచ్చింది నాకు రిటర్న్ లో. ఇది అసలు వర్క్ అంతా బానే ఉంది, కానీ ఎందుకు ఇది పెట్టి పంపించారో నాకు అర్థం కాలేదు. అసలు అలా ఎలా మార్చేశారు మరి. మీషో వాడు ఫోటో తీసుకుంటాడో లేదో మనం పంపించిన ప్రోడక్ట్ ని, ఇదంతా నాకు అర్థం కాలేదు. అసలు కంప్లీట్ గా చేంజ్ చేసేసారండి. మొత్తం ఈ వర్క్ బ్లౌజ్ ని అయితే పంపించారు. దీన్ని నేను ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కంప్లీట్ గా ఇదైతే వచ్చింది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైతే కొత్తగా మీషోలో బిజినెస్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారో, సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వచ్చింది అని చెప్పి చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కంప్లీట్ గా చేంజ్ చేసేస్తున్నారు బట్టలు అయితే. అంటే 7 days మనకి రిటర్న్ పీరియడ్ ఉండిద్ది కదా. ఈ 7 days లో కొంతమంది ఎలా చేస్తున్నారంటే వేసుకొని పంపించేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఏకంగా బట్టల్ని చేంజ్ చేసేస్తున్నారు. నాకైతే ఇది దగ్గర ఒక 2 డ్రెస్సెస్ కి అయితే ఇలాగే జరిగింది. ఇంకో డ్రెస్ కి అయితే ఇంకో సెట్ పంపించారు. బట్ అది ఓకే, బాగానే ఉంది. మరి అది కూడా అంటే కొత్తదే, కాకపోతే మనం పంపించింది తీసేసి వాళ్ళు ఇంకొకటి పెట్టి పంపించారు. అండ్ ఇదైతే కంప్లీట్ గా డిఫరెంట్. అసలు బ్లౌజ్ పీస్ పెట్టారు, అది కూడా మగ్గం వర్క్. మనం పంపించిన దానికి ఇది అసలు వర్తే కాదు. ఎందుకంటే మనం పంపించింది వచ్చి 1500 రూపీస్ డ్రెస్ వాళ్ళు తీసేసుకొని జస్ట్ ఇది 400-500 ఉండిద్దేమో ఈ క్లాత్ పీస్. ఇది పంపించారు మనకి రిటర్న్ లో. అసలు నిజంగా చాలా అంటే చాలా దారుణం ఇలాంటి పనులు. సో ఒకసారి అయితే మీషోలో ఎవరైతే బిజినెస్ చేద్దాము అని చెప్పి అనుకున్నారో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉండిద్ది అని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా బిజినెస్ చేద్దాం మీషోలో సెల్లర్ గా జాయిన్ అయ్యి అని చెప్పి. సో దీనికి మనం ఒకవేళ మీరు అనుకోవచ్చు మీషో వాడికి కాంటాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి, అసలు ఇంత కూడా రెస్పాండ్ ఉండదు. మీరు ఎంత కాంటాక్ట్ చేసినా మీషోలో ఏంటంటే సెల్లర్ గా జాయిన్ అయిన తర్వాత మనం ఓన్లీ టికెట్ రైస్ చేసుకోవడం తప్ప కాల్ చేసి చెప్పడానికి కాల్ సెంటర్స్ అలాంటివి ఏమి ఉండవు. సో టికెట్ రైస్ చేసినా అది రిసాల్వ్ అయితే అవ్వదు. సో ఒకసారి చూసుకొని మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో అదే చెప్దాం అనుకున్నాను మీతో. సో